చేయాలండి. తర్వాత వచ్చి మేము చేస్తున్నాము. మేము ఈ ప్రొటెస్ట్ కూడా మా డ్యూటీస్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరిని అడ్జస్ట్ చేసి పేషెంట్కి ఎటువంటి అవరోధం కలగకుండా చూసుకోమని చెప్పి మేము ఈ ప్రొటెస్ట్ని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని మా కోసము మా విజ్ఞప్తితో జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. We want justice. We want justice. We want justice. Thank you. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ మద్దతు తెలపడానికి మేమంతా కొంతమంది ఇక్కడికి వచ్చున్నాము. ఏంటంటే ఈ పిల్లకి 2011 నుంచి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ అంటూ ఎవరిని తీసుకోలేదు. కానీ ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క అధికారిని నేను వేడుకుంటున్నాను, దయచేసి మాకు న్యాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పిల్లలకి దయచేసి న్యాయం చేయండి. వాళ్ళు చాలా సంవత్సరం నుంచి కోవిడ్ టైంలో అయితేనేమో అన్ని విషయాల్లో పాపం వాళ్ళు ముందుండి పనిచేసి చాలామంది స్టాఫ్ నర్సెస్ కూడా చనిపోయినారు. వాళ్ళ భర్తలు అందరూ చాలా సఫర్ అయ్యారు. వాళ్ళని కొంచెము మీరు దయతో వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు ప్రమోషన్స్ అంటే ఇంతవరకు నాకు 28 సంవత్సరాల సర్వీస్ అయినా ఇంతవరకు నాకు హెడ్ నర్స్ ప్రమోషన్గా నాకు రాలేదు. వీళ్ళకైతే మాతో జాయిన్ అయినటువంటి ఏఎన్ఎంలు ఈరోజు పిహెచ్ఎన్ సిహెచ్ఓ స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, గెస్టర్ ర్యాంక్కి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ మేము స్టిల్ ఇంకా ఇదే ఈ స్టాఫ్ నర్స్ దీంట్లోనే ఉన్నాము. కాబట్టి దయచేసి మా బిడ్డలందరికీ మాకందరికీ కూడా న్యాయం చేయాలని ప్రతి ఒక్క అధికారిని సీఎం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని మేము పేరున వేడుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, మా బిడ్డలందరికీ న్యాయం చేయండి. మా కాంట్రాక్ట్ పిల్లలు అందరూ సంతోషంగా మిమ్మల్ని గుర్తించలాగిన మాకు సపోర్ట్ చేయమని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారు మీరు మేము అడిగేది ఒకటేనండి. ఐఎన్సీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ కానీ దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక స్టాఫ్ నర్స్ని తీసుకోరు. అలాంటిది ఇలాంటి వాటికి వాళ్ళు ఎలా మద్దతు తెలిపారో మాకు తెలియాలి. మా అధికారులు దీన్ని ఎలా జస్టిఫై చేస్తున్నారు, ఎలా న్యాయంగా సంబోధించుకుంటున్నారో దానికి వివరణ కావాలి. వెంటనే ఈ జీవోని రద్దు చేసేదానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూర్చొని సమాలోచన చేసి దీని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మంచి డెసిషన్ మాకు చూపిస్తారని మేము నమ్ముతున్నాము. మేమే కాదండి, రాబోయే పిల్లలు చాలామంది నర్సింగ్ చదువుతున్నారు, మంచి కోర్సు ఉంది, మంచిగా మాకు ఉద్యోగాలు వస్తాయనేసి చాలామంది వస్తున్నారు ఈ కోర్స్కి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరినైనా కూడా మీరు స్టాఫ్ నర్స్ కింద కూర్చోబెట్టాలనుకుంటున్నారు. మరి మా పిల్లలకి కానీ మా ఫ్యూచర్లో వచ్చే నర్సెస్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని మీరు ఏర్పరచాలంటే ఈ జీవో గురించి సుమాలోచన చేయండి, మంచి మార్గాన్ని వాళ్ళకి చూపించండి. నర్సింగ్ కోర్సుని విలువల్ని తగ్గించొద్దు. దీన్నే మేము కైండ్గా కోరుకుంటున్నాము. మరియు మా సిబి స్టాఫ్స్ ఎంతో ఇదిగా కరోనా టైంలో వాళ్ళు పోరాడి ఎంతోమంది ఫ్యామిలీస్ని కోల్పోయి చాలా వరకు చాలా ఇదిగా ఏ రోజు కూడా మేము డ్యూటీస్కి రాకుండా ఉండలేదు. కరోనా టైంలో ఎంతోమందిని మీరు వదిలేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్కి రాలేదు. కానీ నర్సెస్గా డాక్టర్స్గా మీ అందరం కూడా మా విధులను మేము నిర్వర్తించాము. మరి వాటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఈ జీవో నంబర్ ద్వారా మాకు మీరు ఇచ్చే అన్యాయమైన ఇది మాకు వద్దండి. మాకు న్యాయపరంగా ఉండాలి. అది కూడా మాకు న్యాయాన్ని చూపించండి, జరిపించండి. ఇదే మేము కోరుకుంటున్నాము. మరియు మా కాంట్రాక్ట్ వాళ్ళని చూడండి, ఎన్ని సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, ఈ గవర్నమెంట్లో మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూడండి. చూసి దాని ప్రకారం మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటామని మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.